బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మేమంతా సిద్ధం బస్ యాత్రకు జగన్ బ్రేక్ ఇస్తున్నారు. విశాఖలోనే ఉండబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన భేటీ కాబోతున్నారు. పార్టీ బలోపేతంపై నేతలతో జగన్ చర్చించబోతున్నారు. అంతేకాదు మూడవ విడత ప్రచారం పైన నేతలతో చర్చించబోతున్నారు. కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మేమంతా సిద్ధం బస్ యాత్రకు బ్రేక్ ఇచ్చి మరి జగన్ ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై కూడా మంతనాలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈరోజు జగన్ స్కెడ్యూల్ ఏంటి ఉత్తరాంధ్రలో? రోహిత్, గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా విశాఖలో అయితే నిన్నటి నుంచి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ రోజు అయితే బస్సు యాత్రకి బ్రేక్ ఇచ్చారు. పూర్తిగా ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో ఈ రోజు భేటీ కానున్నారు. మేనిఫెస్టోను ఏ విధంగా రూపకల్పన చేయాలో, అయితే వచ్చే ఎన్నికలు ఏ విధంగా వెళ్ళాలో, అసలు కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలో పలు అంశాలపై ఈ ఉత్తరాంధ్ర నేతలతో అయితే చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు వచ్చిన విశాఖలో మాత్రం ఓడిపోయింది. విశాఖలో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పూర్తిగా ఎక్కడ పార్టీ ఓడిపోకూడదు, ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పార్టీకి కృషి చేయాలని, తర్వాత మనం అధికారంలోకి వస్తామని చెప్తున్న పరిస్థితి. ఈ బస్సు యాత్రలో భాగంగా పూర్తిగా పార్టీకి అయితే చాలామంది పూర్తి భరోసా అయితే ఇస్తున్న పరిస్థితి. పార్టీని మేము గెలిపించుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించమని, అలాగే గతంలో పలుమార్లు విశాఖే రాజధాని అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే విశాఖకు నేను ఖచ్చితంగా ఇక్కడే రాజధాని చేస్తానంటూ చెప్పిన పరిస్థితి నేపథ్యంలో కూడా విశాఖలో అధికారంలోకి తేవాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనైతే చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్, ఎవరెవరు ముఖ్య నేతలు ఎవరెవరితో చర్చించబోతున్నారు? ఇంకా ముఖ్య నేతలు అంటే ఉత్తరం బొత్స సత్యనారాయణ, అలాగే ధర్మాన, కీలక మాజీ సుబ్బారెడ్డి గారు, అలాగే పలు ముఖ్య నేతలు పూర్తిగా అయితే లోపలికి వెళ్ళి చర్చించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళతో పార్టీ పూర్తిగా అధికారంలోకి రావాలని, అలాగే ఈ బస్సు యాత్రలో మనం ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, భీముల్లో బ్రేక్ ఇచ్చాము, అలాగే పలు శ్రీకాకుళం నుంచి ధర్మాన, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, అప్పల నరసయ్య చాలామంది కూడా భేటీకి కానున్న పరిస్థితి ఉంది. రైట్ నాయుడు, ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇస్తున్నారు. ఈరోజు విశాఖలోనే జగన్ ఉండబోతున్నారు. ఉత్తరాంధ్ర నాయకులతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మొత్తం ఉత్తరాంధ్రలో పార్టీని వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా, మే 13న జరిగే ఎన్నికల్లో ఏ విధంగా గెలిపించాలి అనే విషయంపై చర్చించబోతున్నారు. వ్యూహాలపై చర్చించబోతున్నారు. అంతేకాదు మేనిఫెస్టో రూపకల్పన పైన మంతనాలు జరపబోతున్నారు. మూడవ విడత ప్రచారంపై నేతలతో చర్చించబోతున్నారు. జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రకు బ్రేక్ ఇచ్చి మరి ఉత్తరాంధ్ర నాయకులతో సమావేశం కాబోతున్నారు సీఎం జగన్.